హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హేవడి ఛానల్. ఈరోజు డే 6 ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో సక్సెస్ఫుల్లీ మనం 5 డేస్ అయితే చేసేసామన్నమాట. ఈరోజు 6th డే అండ్ ఫ్రైడే కదా ఈరోజు. నిన్నంతా కొంచెం టయర్డ్ అయ్యాను బయటికి వెళ్ళి కొంచెం ఎక్కువ తిరగడం వల్ల. సో ఈరోజు వాకింగ్కి లెగిసాం కానీ కొంచెం వెదర్ సహకరించలేదు. ఈరోజు కూడా బయట అంతా వాటరిష్గా కొంచెం తగ్గింది కానీ చినుకులు పడ్డాయి. సరే అని చెప్పి ఈరోజు వెళ్ళలేదు. మా హస్బెండ్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టేశాను. వెజిటేబుల్స్ అన్నీ వేసి కొంచెం రైసే వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండ్ జ్యూస్ ఇచ్చేసాను. తర్వాత ఏంటంటే నిన్న మేము గోంగూరను పుదీనా తీసుకొచ్చామన్నమాట, ఇంకొన్ని కూరగాయలు. సో అదంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఫస్ట్ గోంగూర ఒలిసేసాను, తర్వాత పుదీనా కూడా ఒలిసేసి మిగిలిన కూరగాయలన్నీ నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అనమాట. మీన్వైల్ ఇదంతా అవుతున్నప్పుడు నాకు కొంచెం ఆకలి వేసింది. ఎందుకంటే నిన్న ఎర్లీగా తినేసాను కదా, అరౌండ్ 5:15 లోపల తినేసాను, ఇంకేం తినలేదనమాట. సో మార్నింగ్ నాకు కొంచెం ఆకలి అనిపించింది. దట్టు కిచెన్ వర్క్ కూడా చాలా ఉందన్నమాట. సో మొత్తం అంతా క్లీనింగ్ చేయాలి. ఆయనకి లంచ్ ప్రిపేర్ చేసేసాక ఇంకా తర్వాత సరే క్లీన్ చేసేద్దామని కిచెన్లోకి వచ్చి మొత్తం క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అయిపోయింది. తర్వాత ఏంటంటే నేను ఉలవలు నానపెట్టాను కదా, సో ఉలవలతో దోసపిండి రుబ్బుదామని చెప్పేసి వేశాను. ఉలవలు ఇంకా మినప్పప్పు బియ్యం కలిపేసి ఇలా నానపెట్టుకొని నైట్ అంతా సో మార్నింగ్కి రుబ్బేశాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ రుబ్బాను కాబట్టి నైట్ వరకు ఉంచితే బాగా ఫర్మెంట్ అయిపోద్ది. సో మీన్వైల్ నేనేం చేశానంటే నేను కుకింగ్ చేసుకుందామని చెప్పి ఈరోజు మిల్లెట్ ఫ్రైడ్ రైస్ తినాలనిపించింది. సో ఈ రెసిపీ నేను ఒక వీడియో పోస్ట్ చేస్తాను, సో చూసేయండి మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే. నాకైతే టేస్ట్ బాగా నచ్చిందనమాట. సో అవి బాయిలింగ్కి పెట్టేసి నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇది అయిన వెంటనే నేను కుకింగ్ చేసేసుకుని ఈరోజు తినేసాను. ఇది వచ్చేసి బ్యానియర్డ్ మిల్లెట్తో చేసుకున్నాను, అంటే ఊదలు అనమాట. ఊదల వల్ల కూడా చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా. సో తర్వాత ఏం చేశానంటే చియా సీడ్స్ ఉంటాయి కదా, దాన్ని బాటిల్లో వేసుకుని తాగేసాను అనమాట. ఈ చియా సీడ్స్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయంటే మనకి ఎక్కువగా ఆకలేదన్నమాట. అంటే తొందరగా మనకు ఆకలేస్తుంది కదా, అలా ఆకలేయకుండా ఉండడానికి ఈ చియా సీడ్స్ యూజ్ అవుతాయి. అండ్ ఫ్యాట్ని కూడా కొంచెం బర్న్ చేయడానికి యూజ్ అవుతాయి. అండ్ చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే దాన్ని తీసుకోవచ్చు అనమాట. సో మీ డైట్లో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అయిపోయాక ఏం చేశానంటే మార్నింగ్ ఉలవలతో దోసపిండి రుబ్బాను కదా, దాంతోనే ఇడ్లీ వేసేసుకున్నాను అనమాట. నేను ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి అన్నమాట, చాలా సాఫ్ట్గా వచ్చాయి. మీన్వైల్ ఇడ్లీ అవుతున్నప్పుడే పక్కన పచ్చడి చేసేసుకున్నాను. పల్లీలు, శనగపప్పు అండ్ పచ్చిమిర్చి వేసేసి. సో ఆ పచ్చడి ఇంకా టమాటో పచ్చడితో ఈ ఉలవల ఇడ్లీ తినేసాను అనమాట. దట్ ఈజ్ డిన్నర్. ఈ ఉలవల వల్ల కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను, ఈ రెసిపీ ఎలా చేయాలి అనేది. మీకు వీలైతే రెగ్యులర్గా మనం చేసుకునే ఇడ్లీస్ కాకుండా ఇలా మిల్లెట్స్తో కానీ ఇలాగ డిఫరెంట్ స్ప్రౌట్స్తో ఇడ్లీ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. సో అదనమాట ఈరోజు. ఇలాగా నేను నా డిన్నర్ని కంప్లీట్ చేసేసాను అనమాట. సో అలా నేను నా డిన్నర్ని కంప్లీట్ చేసేసాక మా హస్బెండ్కి సేమ్ పిండితో దోశలు వేసాను అనమాట. సేమ్ ఉలవలతో నేను పిండి రుబ్బాను కదా, దాంతోనే వేశాను. ఉలవలు నవధాన్యాల్లో ఒకటి కదా, అండ్ ఒకప్పుడైతే ఎడ్లకు కానీ గుర్రాలకు కానీ దాణాగా వాడేవాళ్ళు. ఉలవ గుగ్గిళ్ళే ఎక్కువగా తింటాం, లేకపోతే ఉలవ చారే తింటాం. ఆ రెండు తప్ప చాలా తక్కువగా ఉలవలతో వడలు చేసుకోవడం కానీ ఇలా దోశలు వేసుకోవడం కానీ చాలా తక్కువ అనమాట. ఉలవ చారు అయితే చాలా రెగ్యులర్గా అందరికీ తెలుస్తుంది. సో ఈ ఉలవల వల్ల ఉపయోగం ఏంటంటే ప్రతి 100 గ్రాముల ఉలవ గుగ్గిల్లో 325 క్యాలరీల శక్తితో పాటు 22 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, 57 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది. అసలు చాలా పీచు పదార్థం ఉంటుంది అనమాట. సో వీక్లీ వన్స్ అయినా ట్వైస్ ఇన్ ఏ వీక్ అయినా సరే మనం ఈ ఉలవలు తింటే చాలా మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉలవలు తినడం వల్ల కొంచెం వేడి చేస్తుంది కాబట్టి మజ్జిగ తాగడం కానీ నిమ్మకాయ నీళ్ళు తాగడం కానీ బెస్ట్ అనమాట. అండ్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ మెడిసిన్లా పనిచేస్తుంది. ఇంకా ఉబకాయంతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇది బెస్ట్ మెడిసిన్ అనమాట. దీని గురించి నేను కంప్లీట్ వీడియో ఒకటి అప్లోడ్ చేస్తాను.